పశ్చిమ గోదావరి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. తణుకు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావును లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ కేసు విచారణలో భీమవరానికి చెందిన జక్కంచెట్టి మోడేశ్వరరావు దగ్గర నుంచి 30,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని అవినీతి అధికారులను 25 రూపాయలను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఏ గారు చెప్తున్నారని చెప్పేసి నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తాను 30,000 డిమాండ్ చేసినట్టు ఇనిషియల్గా, తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే 20,000 సిఏ గారు కానీ 5,000 రైటర్ గారు కానీ ఒప్పందం కుదిరినట్టుగా ఇదంతా కూడా రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టే చెప్పాడు మాకు. సో సిఏ గారు రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టు, రైటర్ సుబ్బారావు గారు ఏమో వీళ్ళకి చెప్పినట్లుగా మాకు చెప్పారు. సో మేము ఆ విధంగా నిన్నే కంప్లైంట్ తీసుకున్నాము, వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ డబ్బులతో ఆ ఫిర్యాదు వచ్చి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అవన్నీ 25,000 రూపాయలు సుబ్బారావు గారి దగ్గర సీజ్ చేయడం జరిగింది.